హాయ్ అండి. ఒక మంచి రోటి పచ్చడి చూపిస్తాను చూడండి. టేస్ట్ అయితే ఇది చాలా బాగుంటుంది. నాకైతే ఇది చాలా ఇష్టం అండి. ఇక్కడ ముందుగా నేను కొంచెం మినపప్పు ఒక 3, 4 స్పూన్లు అలా కొంచెం మినపప్పు, ఒక 4 చిన్నుల్లిపాయలు, ఒక 10 ఎండుమిర్చి, ఒక ఆనియను, ఒక 3 టమాటా, కొంచెం చింతపండు, అలాగే కొంచెం జీలకర్ర తీసుకున్నానండి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి మనం ముందుగా తీసుకున్నటువంటి మినపప్పు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా మంచిగా ఫ్రై చేసుకొని వీటినైతే ఒక ప్లేట్లోకి ఆ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టుకోండి. అలానే మనం ముందుగా తీసుకున్నటువంటి టమాటాలు ఉన్నాయి కదండి, అవి కూడా అలా చూస్తున్న విధంగా కట్ చేసి అందులోనే చింతపండు కూడా వేసి కొంచెం సాల్ట్ వేసి ఒక్కసారి కలిపి సిమ్లోనే పెట్టి బాగా మగ్గించండి. హై ఫ్లేమ్లో పెట్టకుండా సిమ్లో పెడితే మనకి మంచిగా మగ్గుతాయి. చూడండి, ఆ విధంగా మంచిగా మగ్గించి పక్కన పెట్టుకొని మనం పచ్చడిని అయితే ప్రిపేర్ చేసుకుందాం. తర్వాత రోలు శుభ్రంగా కడిగి అందులో మనం ముందుగా వేయించినటువంటి ఎండుమిర్చి, మినపప్పు, జీలకర్ర, కొంచెం సాల్ట్ కూడా వేసి అలా దంచాలండి మంచిగా. మరి మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా చూస్తున్న విధంగా అలా మెదిగితే సరిపోతుంది. చూడండి, తర్వాత ఇందులో మనం 4 చిన్నులపాయలు వేసి ఒక్కసారి అలా దంచేసి మనం ముందుగా ఉడికించినటువంటి టమాటా, చింతపండుని కూడా వేసి ఒకసారి అలా తిప్పేద్దామండి. చూడండి, ఆ విధంగా దంచకుండా కొంచెం అలా పప్పు వేనిపినట్టు చేసామంటే మనకి టమాటా అనేది మంచిగా మెదిగిపోతుందండి. చూడండి, చూస్తున్న విధంగా టమాటా మెదిగిన తర్వాత మనం ఇందులో అయితే ఒక ఆనియన్ అయితే యాడ్ చేసుకుందాం. చూడండి, ఆనియన్ మెత్తగా దంచొద్దు, అలా కచ్చపచ్చగా ఉంటేనే మనకి పచ్చడి అనేది మంచి టేస్ట్ వస్తుందండి. అంతే అండి, చాలా సింపుల్. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది అయిపోయిందండి. దీన్ని మనం ఒక గిన్నెలో తీసుకొని వేడి అన్నంలో నెయ్యి కాస్త వేసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి నిజంగా. చూడండి, ఆ విధంగా తీసుకొని మనం ఇంకా పచ్చడి అన్నంలో అయితే తినేయచ్చు మంచిగా నెయ్యి వేసుకొని. ఇప్పుడు నేను రోట్లో కొంచెం రైస్ వేసి తింటున్నానండి. అన్నం, నెయ్యి, కొంచెం నెయ్యి కూడా వేసుకొని తింటున్నాను. ఇలా తింటే మంచిగా ఉంటుంది కదా. అలాగే రోట్లో పచ్చడి తింటే పెళ్ళికి వర్షం పడుతుంది అంటారు కదండి, అది ఎవరైనా నమ్ముతారా? నమ్మితే కామెంట్ చేయండి. అలానే ఒక లైక్ చేయండి వీడియో నచ్చితే. థ్యాంక్ యూ అండి.